బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కొత్తం శ్రీనివాసులు ఏసీబీకి చిక్కారు. తప్పుడు సర్వేలతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ అధికారులు 6 బృందాలుగా విడిపోయి గురువారం ఏకకాలంలో ఏడీ శ్రీనివాసులు ఇళ్లు, ఆఫీసు, బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఓపెన్ మార్కెట్లో ఏడీ శ్రీనివాసులు ఆస్తుల విలువ సుమారు 100 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా. శ్రీనివాసులు ప్రస్తుతం హైదరాబాద్ ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నారు. ఇవాళ ఏసీబీ కోర్టులో ఆయన్ను హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. శ్రీనివాసులు మరో ఏడాదిలో పదవీ విరమణ చేస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాసులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటకలోనూ కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. రాయదుర్గం మైహోం భూజాలో విలాసవంతమైన ఫ్లాట్, అనంతపురంలో 11 ఎకరాలు, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు గుర్తించారు అధికారులు. అదేవిధంగా నారాయణపేటలో ఒక రైస్ మిల్, మహబూబ్ నగర్లో మరో 4 ఫ్లాట్లు, నారాయణపేటలో 3 ఫ్లాట్లు, ఇంట్లో 1.6 కేజీల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి వస్తువులు, 5 లక్షల నగదు, కియా ఇన్నోవా ఇవన్నీ ఉన్నాయని అధికారుల విచారణలో తేలింది. శ్రీనివాసులు గతంలో నల్గొండ సహా మేడ్చల్ జిల్లా ల్యాండ్స్ అండ్ సర్వే రికార్డ్స్ అధికారిగా కూడా పనిచేశారు. మేడ్చల్ జిల్లాలో పనిచేస్తున్న సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రాగా అప్పట్లో కూడా ఒక ఏసీబీ కేసు నమోదైంది. కొంతకాలం సస్పెన్షన్లో ఉండి ఆ తర్వాత మళ్లీ విధుల్లో చేరారు. ప్రభుత్వానికి సంబంధించిన పలు ప్రభుత్వ భూములకు తప్పుడు సర్వేలు క్రియేట్ చేసి వాటిని చాకచక్యంగా ప్రైవేటు పరం కావడంలో శ్రీనివాసులు పాత్ర కీలకంగా ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కొత్తం శ్రీనివాసులు ఏసీబీకి చిక్కారు. తప్పుడు సర్వేలతో ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఒక హైదరాబాద్లోనే కాదు, ఏపీ, తెలంగాణ రాష్ట్రంతో పాటుగా కర్ణాటకలో, అంటే కర్ణాటక దగ్గరలో కూడా బెంగళూరులో కూడా విపరీతంగా ఆస్తులు సంపాదించినట్టుగా ఓపెన్ మార్కెట్లో అఫీషియల్గా సుమారు 100 కోట్లకు పైగా, ఇంట్లో చూస్తున్నాం కిలోన్నర బంగారం కంటే ఎక్కువగా, కేజీ 600 గ్రాముల బంగారం, ఒక దగ్గర కిలో వరకు వెండి దొరికినట్టుగా, తర్వాత ఒక కార్లు, కియా కావచ్చు, ఇంకా ఇటువంటి ఒక కార్లు కూడా ఆయన దగ్గర ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. మేడ్చల్లో పనిచేస్తున్న టైంలోనే అప్పట్లోనే ఆయన పైన ఏసీబీ కేసు నమోదైంది. అప్పుడే అవినీతి ఆరోపణలు చాలా విపరీతంగా ఎదుర్కొన్నారు. కొంతకాలం సస్పెన్షన్ గురయ్యారు. తర్వాత మళ్ళీ డ్యూటీలో చేరారు. అంటే మొత్తం 6 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో ఏడీ శ్రీనివాసులు ఇండ్లపైన, ఆఫీసు పైన, బంధువులపైన, ఆయనకు బినామీలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లపైన సోదాలు నిర్వహించారు. దాదాపుగా 100 కోట్లకు పైగా హైదరాబాదు, మహబూబ్ నగర్, నారాయణపేట ఆ ఏరియాల్లో ఎకరాల కొద్దీ భూములు, నారాయణపేటల్లో, తర్వాత ఇంకా మరికొన్ని చోట్ల ఎకరాలు భూములు కూడా ఆయన కొనిపెట్టుకున్నట్టుగా, ఆయన పేరు పైన ఉన్నట్టుగా సుమారు 100 కోట్లకు పైగా ఒక మామూలు ఉద్యోగి, ఒక మామూలు రెవెన్యూ ఆఫీస్లో పనిచేసేటువంటి ఒక ఏడీ స్థాయి ఉద్యోగి ఇంత వందలాది కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేశారంటే ఒక విస్మయం కలుగుతోంది. ఓపెన్ మార్కెట్లోనే ఆయన సంపాదించినటువంటి ఆస్తుల విలువ, అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల విలువ 100 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా. శ్రీనివాసులు ప్రస్తుతం హైదరాబాద్ ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నాడు. ఏసీబీ కోర్టులో ఇవాళ ఆయన్ను హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. సో మరొక 1 ఇయర్లో ఆయన పదవి విరమణ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇంత అంటే ఆశకు హద్దు లేకుండా, అవినీతికి అసలు ఏమాత్రం హద్దు లేకుండా, అంతుపొంతు లేకుండా అవినీతికి పాల్పడ్డాడు. ఒక ఏడీ స్థాయి అధికారి ఇంత ఒక 100 కోట్లకి బహిరంగ మార్కెట్లోనే, అంటే ఓపెన్గా ఇంత ఉన్నాయండి, ఇంకా తెలియకుండా ఇంకా ఎన్ని ఉన్నాయో, బినామీల పేరు మీద ఇంకా ఎంత ఉన్నాయో, ఎన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్నాయన్నటువంటి ఒక విస్మయం వ్యక్తమవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక్కడ మైహోం భూజా, రాయదుర్గంలో మైహోం భూజా ఉంటుంది. ఆ మైహోం భూజాలో
విలాసవంతమైనటువంటి ఫ్లాట్. దాంట్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే కొన్ని కోట్లాది రూపాయలు అవుతుంది మై హోమ్ భూజాలో. అటువంటి మై హోమ్ భూజాలో విలాసవంతమైన ఫ్లాట్ అనంతపురంలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, తర్వాత కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట, ఇప్పుడు నారాయణపేట జిల్లా కేంద్రమైంది. నారాయణపేటలో కూడా ఒక రైస్ మిల్, ఆ రైస్ మిల్ ఉంది. తర్వాత మహబూబ్ నగర్లో మరో 4 ఫ్లాట్లు, నారాయణపేటలో మరో 3 ప్లాట్లు. ఇంట్లో ఒక కేజీ కంటే ఎక్కువ బంగారం, అంటే కిలో 600 గ్రాముల బంగారాన్ని ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం. సార్ సాగర్, ఒక 100 కోట్లకు పైగా బహిరంగ మార్కెట్లో ఆయన అక్రమ ఆస్తులు సంపాదించినట్టుగా శ్రీనివాసులు. సో ఆయన పైన ఇప్పుడు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు ఆయన్ని. ఇంకా ఎవరెవరి దగ్గర అయిన ఆస్తులు ఉన్నట్టుగా, అంటే ఎవరు ఇంకా బినామీలుగా ఆయనకు ఉన్నట్టుగా, ఇంకా ఎన్ని వందల కోట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది? రాజేష్, ఏసీబీ అధికారుల సోదాలో ఏడీ శ్రీనివాసులు ఇటు రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఏడీ శ్రీనివాసులు నివాసాల్లో నిన్న నుంచి కూడా సోదాలు కొనసాగాయి. అయితే నిన్న ఏకకాలంలో 7 ప్రాంతాల్లో కూడా, ఎందుకంటే ఆయన కర్ణాటకలో ఆస్తులు ఉన్నాయి, ఏపీలోని అనంతపూర్లో ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు, ఇటు తెలంగాణలోని మహబూబ్ నగర్లో నారాయణపేటలో కూడా పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు కూడా గుర్తించిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో 7 ప్రాంతాల్లో కూడా సోదాలు చేశారు. సో అందులో భాగంగానే అక్రమాస్తులు పెద్ద ఎత్తున, ఎందుకంటే గతంలో అతను సర్వేయర్గా తన కెరీర్ మొదలుపెట్టిన అనంతరం కూడా తను డిప్యూటీ సర్వేయర్గా, అనంతరం ప్రమోషన్స్తో రంగారెడ్డి జిల్లా ఏడీగా ప్రమోషన్ తీసుకున్నాడు. అయితే అనంతరం అతను మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాకు కూడా ఇన్ఛార్జి ఏడీగా కూడా పనిచేశారు. ఈ కాలంలోనే పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు కూడా ఇటు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. అయితే గతంలో ఈయన పైన కేసులు నమోదైనట్లు కూడా ఏసీబీ విచారణలో వెల్లడైనట్లు కూడా తెలుస్తుంది. అందుకు సంబంధించినటువంటి కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని నిన్న సోదాలు చేసిన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున అక్రమాస్తులు గుర్తించారు. దాదాపు బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగా కూడా ఈ ఆస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించినట్లు కూడా తెలుస్తుంది. మొదట నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు, అనంతరం అతన్ని రిమాండ్కి తరలించారు. రిమాండ్ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో చెంచల్గూడ జైలుకి తరలించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇతనిపైన గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎందుకంటే నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎర్రకుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పెద్ద ఎత్తున అక్రమణాలు జరిగినాయి. దానిపైన హైడ్రా గతంలో చర్యలు తీసుకుంది. అయితే హైడ్రా విచారణలో కొన్ని సంచలన విషయాలు బహిర్గతమై అందులో ఏడీ శ్రీనివాసులు పాత్ర కూడా ఉన్నట్లు కూడా హైడ్రా గుర్తించింది. గతంలోనే 2024 ఆగస్టులోనే ఇతనిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, ఎందుకంటే తప్పుడు నివేదికలు ఇచ్చాడు. ప్రభుత్వ స్థలాన్ని అక్రమార్కులకు, అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారికి సహకరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సహకరిస్తూ కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా నిర్ధారణ అయింది. అందులో భాగంగానే దానికి సంబంధించిన విచారణ సందర్భంగా హైడ్రాకు తప్పుడు నివేదికలు సమర్పించారు. సో అక్రమార్కులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెద్ద ఎత్తున అతను సపోర్ట్ చేసి కోట్లాది రూపాయలు కూడబెట్టాడనేటువంటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు స్వయంగా హైడ్రా కమిషనర్ లేఖ రాశారు. అందులో ఎఫ్ఐఆర్లో కూడా క్రిమినల్ కేసు అతనిపైన, ఏడీ శ్రీనివాస్ పైన నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. ఈవేడబ్ల్యూ పోలీసులు దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు కూడా చేసిన నేపథ్యం కూడా ఏడీ శ్రీనివాస్కి సంబంధించినటువంటి కేసుల వివరాలు కనిపిస్తాయి. ఇదే విధంగా భూదాన్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారంలో కూడా, ఎందుకంటే మనం చూసాం భూదాన్ భూములు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అన్నట్లుగా కూడా గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. రంగారెడ్డి మాజీ కలెక్టర్ అయినటువంటి అమయ్ కుమార్ని ఈడీ కేసు నమోదు చేసి అందులో విచారణలో కూడా కొన్ని సంచలన విషయాలు వెళ్ళకొచ్చాయి. సో అందులో కూడా ఈయన పాత్ర ఉన్నట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా ఏసీబీ దాడులో కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు ఉన్నాయి. 100 కోట్లకు పైగా ఏడీ శ్రీనివాస్ సంబంధించినటువంటి ఆస్తులు ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఇంకా దర్యాప్తులో మరికొన్ని సంచలన విషయాలు వెళ్ళకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్.